కాల్కటాలో ఉన్నవారైనా లేదంటే కాల్కటాకి వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటున్న వాళ్ళైనా కానీ సరే ఈ రెస్టారెంట్కి వెళ్ళడం మాత్రం అస్సలు మర్చిపోకండి. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద స్టోరీస్ ఆఫ్ ఆర్ఎస్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇది డే 2 ఇన్ కాల్కటా అండి. కొత్తగా ఎవరైనా వ్యూ చేస్తూ ఉంటే నా ప్రీవియస్ వీడియోస్ని కూడా చూడండి. నేను హైదరాబాద్ నుంచి బాబాధాం వచ్చి బాబాధాంలో జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకొని అక్కడి నుంచి కాల్కటాకి వచ్చానండి. వచ్చి రాగానే ఒక రోజంతా బాగా రెస్ట్ తీసేసుకొని నెక్స్ట్ డే మేము కాల్కటా సిటీని చూద్దామనేసి మెల్లిగా స్టార్ట్ అయిపోయాము. ఇవాళ అయితే నేను ఈ ఫ్లరీస్ రెస్టారెంట్ అండ్ మదర్ తెరీసా మ్యూజియంకి వెళ్దామని ప్లాన్ చేసుకున్నానండి. ఎందుకంటే ఆఫ్టర్నూన్ చాలా ఎండగా ఉంటుంది, ఆ లోపే మనము వీలైనంత వరకు చూసుకొని రిటర్న్ అయిపోవాలనేసి ప్లాన్ చేసుకొని అయితే మేము స్టార్ట్ అయిపోయాము. మేమైతే ట్రావెలింగ్కి కాల్కటాలో మెట్రోని చూస్ చేసుకున్నాము. ఎందుకంటే ఇక్కడ ఇంత మంచి మెట్రో ఉన్నాక మనం యూస్ చేసుకోకపోతే ఎలా చెప్పండి. ప్లస్ దాంతోపాటు మెట్రోలో మంచిగా చల్లగా ఏసీలో వెళ్ళొచ్చు. క్యాబ్లో వెళ్తే ట్రావెలింగ్లో ట్రాఫిక్ ప్రాబ్లం వస్తుంది, ఇంకా మనము బస్లో వెళ్ళలేము ఈ ఎండలో. మెట్రో చాలా సేఫెస్ట్ అనిపించింది, ఇంకా చాలా చీప్ కూడా, చాలా తక్కువ ప్రైస్లో మనము అనుకున్న ప్లేస్కి ఈజీగా వెళ్ళిపోవచ్చు అనిపించింది. అందుకే మేము మెట్రోనే చూస్ చేసుకున్నామండి. ఇంకా క్యాబ్లో కానీ బస్లో కానీ ఇంత ఫాస్ట్గా రాలేము, మెట్రోలో అయితే చాలా ఫాస్ట్గా మన ప్లేస్కి మనం రీచ్ అయిపోవచ్చు అండి. ఈ విషయంలో మాత్రం మెట్రో మాకు చాలా హెల్ప్ చేసింది. మేమైతే దమ్దమ్లో స్టే చేస్తున్నామండి. దమ్దమ్ నుంచి మేము పార్క్ స్ట్రీట్ వచ్చేసాము ఫ్లరీస్ రెస్టారెంట్ కోసం అనేసి. ఇక్కడ అండర్ గ్రౌండ్ మెట్రో కదండి, మెట్రో దిగి పైనకి రాగానే ఇక్కడ జ్యూస్ సెంటర్ కనిపించింది. సరే ఇక ఒక జ్యూస్ తాగేసి స్టార్ట్ అవుదాం అనుకున్నాము. ఆ జ్యూస్ సెంటర్ పక్కనే ఇలాగ పూరి ఇంకా కర్రీ ఇస్తున్నారు, అది కూడా టేస్ట్ చేశానండి. ఎలా ఉంటుందో చూద్దామని. ఇది కాల్కటా ఫేమస్ డిష్ అంట, అందరూ టేస్ట్ చేస్తున్నారు. ఓకే, నేను కూడా టేస్ట్ చేస్తాననేసి టేస్ట్ చేశాను, చాలా టేస్టీగా ఉన్నది. ఇంకా అలా మెల్లిగా నడుచుకుంటూ స్ట్రీట్స్ అన్ని చూసుకుంటూ మెల్లిగా స్టార్ట్ అయ్యామండి ఫ్లరీస్ రెస్టారెంట్ కోసము. ఎండ అయితే చాలా ఎక్కువగా ఉందండి. రాంగ్ టైంలో స్టార్ట్ అయిపోయామా ఏంటి అని లోపల నాకు ఒక టెన్షన్ అయితే ఉంది, పిల్లలకి ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో అనేసి. మెయిన్ నేను పిల్లల్ని ఉద్దేశించేసి ప్లాన్ చేసుకోవాలి అనేసి అయితే నేను అనుకున్నాను. ఎందుకంటే వచ్చాం కదా, ఎలా పడితే అలా తిరిగేస్తే మాత్రం పిల్లలు చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది. ఈ ఎండను చూసుకొని దాన్ని బట్టి టైమింగ్స్ని మార్చుకుంటూ ట్రావెల్ చేయాలనేసి అయితే ఫిక్స్ అయిపోయామండి. ఈ ఫ్లరీస్కి రావడానికి కూడా మెయిన్ రీజన్ అదే, కొంచెం సేపు ఏసీలో ఉండొచ్చు. ప్లస్ ఈ ఫ్లరీస్ గురించి నేను చాలా విన్నాను, చాలా టేస్టీగా ఉంటుంది ఫుడ్ ఇక్కడ. ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ దొరుకుతుంది అనేసి. మనం ఇడ్లీ, దోశ, సాంబార్ ఇవన్నీ తింటానే ఉంటాం, ఇక్కడ ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ కూడా ట్రై చేయాలి. మన హైదరాబాద్లో కూడా ఉందంట ఇది. నేను హైదరాబాద్కి వెళ్ళాక కూడా ఒకసారి ట్రై చేస్తాను. ఇక్కడైతే ప్రస్తుతం యాక్చువల్ మెయిన్ బ్రాంచ్ ఫ్లరీస్ కాల్కటాలోనే ఉన్నది. సో కాల్కటాలో ఉన్న ఫ్లరీస్కి అయితే వచ్చి ఫస్ట్ టేస్ట్ చేయాలనుకున్నాను. సో నేను ఫ్లరీస్కి అయితే వచ్చేసాను. ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ అని అక్కడ దొరుకుతుందండి, దాన్నే ఆర్డర్ చేసుకున్నాను నేను. ఎంత టెంప్టింగ్గా ఉందో చూస్తున్నారు కదా. పొటాటో పెటీస్, చికెన్ సాసేజెస్, పాన్ ఫ్రైడ్ మష్రూమ్స్, హాఫ్ బాయిల్స్, వాటర్మెలన్ జ్యూస్, బ్రెడ్ బటర్, ఇలా అందులో చాలా ఫుడ్ ఐటమ్సే ఉన్నాయండి. అదొక్కటి తీసుకున్నాము, మా నలుగురికి సరిపోయింది. చాలా హెవీగా ఉండి ఇంకా చాలా హెల్దీగా కూడా ఉందండి. దాంతోపాటు ఫ్లరీస్లో కేక్ టేస్ట్ చేయకపోతే ఎలా చెప్పండి, అందుకే కేక్ కూడా తీసుకున్నాము, దాన్ని కూడా టేస్ట్ చేసాము. చాలా టేస్టీగా ఉంది. బ్రేక్ఫాస్ట్ అవ్వగానే క్యాబ్ బుక్ చేసేసుకొని మదర్ తెరీసా మ్యూజియంకి అయితే స్టార్ట్ అయిపోయాము. స్టాచ్యూ చూస్తున్నారు కదండి ఎంత న్యాచురల్గా ఉందో. ఇది ఎంట్రన్స్లోనే ఉంటుంది మ్యూజియంకి. నేనైతే మదర్ తెరీసా మ్యూజియం ఫస్ట్ టైం చూస్తున్నాను. సో నేను బోల్డన్ మెమోరీస్ని క్రియేట్ చేసుకోవాలనేసుకున్నాను. మీ అందరి కోసం కూడా వీడియో తీసి అక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అంతా ఎక్స్ప్లెయిన్ చేయాలి, చూపించాలనేసి చాలా ఆశగా వెళ్ళాను. కానీ అక్కడికి వెళ్ళగానే వీడియోస్ అండ్ ఫోటోగ్రఫీ ఈజ్ నాట్ అలౌడ్ అనేసారు. నేను కొంచెం రిక్వెస్ట్ చేస్తే గ్రౌండ్ ఫ్లోర్ మాత్రం మీరు ఫొటోస్ తీసుకోండి, కానీ పైనకు వెళ్ళినప్పుడు మాత్రం మొబైల్స్ అనేది స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళాలని చెప్పారండి. ఇలాగ గ్రేట్ లెజెండ్స్ ది హిస్టరీ మాత్రం తెలుసుకోవాలంటే మీరు ఇలాంటి ప్లేసెస్కి ఖచ్చితంగా రావాల్సిందే. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది మీకు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ మ్యూజియంలో తను యూజ్ చేసిన వస్తువులు, తన లైఫ్ స్టైల్ మొత్తము, తను ఎలా బతికింది, ఎలా చనిపోయింది, ఆమె యూజ్ చేసిన బట్టలు కానివ్వండి, బుక్స్ కానివ్వండి, పెన్స్ కానివ్వండి, తన హ్యాండ్ రైటింగ్ అన్నీ చూసామండి. చాలా హ్యాపీగా అనిపించింది. ఇలాంటి ప్లేసెస్ ఖచ్చితంగా చూడాలి, పిల్లలకు కూడా చూపించాలి అని నాకైతే అనిపించిందండి. మ్యూజియం నుంచి బయటికి రాగానే ఎండ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. పిల్లలు మాత్రం చాలా ఇరిటేట్ అయిపోయారు. మా ప్లాన్స్ అన్నీ క్యాన్సిల్ చేసేసుకొని ఇక్కడ నుంచి అయితే మేము ఒక ప్లేస్కి వెళ్ళామండి. ఆ ప్లేస్ ఏంటో నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పటి నుంచి మాత్రం అస్సలు లేట్ చేయకుండా ఎవ్రీడే ఒక వీడియో ఖచ్చితంగా పెడతానండి. ఇప్పటివరకు మీ వాల్యుబుల్ టైంని నా వీడియో పైన స్పెండ్ చేసి చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఒకవేళ మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ అలాగే ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. రేపటి వీడియో మాత్రం ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందండి. అప్పటి వరకు సీ యూ, బాయ్, టేక్ కేర్.